ఓకే. హాయ్ డార్లింగ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇయాల ఏంటిదంటే గేమ్ చేంజర్ 13 డేస్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయి? బాగున్నాయా లేవా? లేకపోతే రిక్వైర్ చేయొచ్చా లేదా అని తెలుసుకుందాం. ఓకేనా? దానికంటే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా? లెట్స్ స్టార్ట్ ద వీడియో. 13 డేస్కి అయితే తెలుగు స్టేట్లో అయితే 22 లక్షలు మాత్రమే షేర్ అయితే వచ్చిందనమాట. ఏరియా వరకు చూస్తే మనకైతే నైజాంలో అయితే 19.03 కోట్ల దాకా షేర్ అయితే వచ్చింది. ఇక్కడ బేకి అంటారంటే అయితే 43.50 కోట్లు. నైజాంలో అయితే డిజాస్టర్ అయితే కాబోతుంది అనమాట ఈ మూవీ అయితే. సీడెట్లు అయితే 10.30 కోట్ల దాకా షేర్ అయితే వచ్చింది. ఇక్కడ బేకి అంటారంటే 23 కోట్లు అనమాట. ఇక్కడ కూడా మనకైతే డబుల్ డిజాస్టర్ అయితే కాబోతుంది అనమాట. ఇక మనకు ఉత్తరాంధ్రలో అయితే 10.36 కోట్ల దాకా షేర్ అయితే వచ్చింది. ఇక్కడ బేకి అంటారంటే అయితే 14.20 కోట్లు. ఇక్కడ మనకి ఇక బ్రేక్ అనేది కాలేదన్నమాట. ఇక్కడ మనకైతే డిజాస్టర్ అయితే కాబోతుంది. ఈస్ట్లో అయితే మనకైతే 7.92 కోట్ల దాకా షేర్ అయితే వచ్చింది. ఇక్కడ బేకి అంటారంటే 10 కోట్లు. ఇక వెస్ట్లో అయితే 4.10 కోట్ల దాకా షేర్ అయితే వచ్చింది. ఇక్కడ బేకి అంటారంటే 8.10 కోట్లు. ఈయన ఈస్ట్ అండ్ వెస్ట్లో అయితే మనకైతే డిజాస్టర్ అయితే కాబోతుంది అనమాట. గుంటూరులో అయితే 6.65 కోట్ల దాకా షేర్ అయితే వచ్చింది. ఇక్కడ బేకి అంటారంటే 10.20 కోట్లు. కృష్ణాలో అయితే 5.33 లక్షలు మాత్రమే షేర్ అయితే వచ్చింది. ఇక్కడ బేకి అంటారంటే 8.5 కోట్లు. నెల్లూరులో అయితే 3.85 కోట్ల దాకా షేర్ అయితే వచ్చింది అనమాట. ఇక్కడ బేకి అంటారంటే 4.5 కోట్లు అనమాట. అలా మాకు టోటల్ ఏపీ తెలంగాణ కలెక్షన్స్ అయితే 67.54 కోట్ల దాకా షేర్ అయితే వచ్చింది అనమాట. గ్రాస్ అయితే 99.95 కోట్ల దాకా గ్రాస్ అయితే వచ్చింది. తెలుగు స్టేట్ బేకి అంటారంటే 122 కోట్ల దాకా షేర్ అనమాట. ఇంకా మనకు రావాల్సింది 54.46 కోట్ల దాకా షేర్ వస్తే మనకైతే హిట్ అయితే అవుతుంది అనమాట తెలుగు స్టేట్లో. ఇక మనకైతే డబుల్ డిజాస్టర్ అయితే కాబోతుంది అనమాట తెలుగు స్టేట్లో అయితే గేమ్ చేంజర్. కర్ణాటకలో అయితే ఇప్పటికైతే 4.88 లక్షల దాకా షేర్ అయితే వచ్చిందనమాట. ఇక్కడ బేకి అంటారంటే 14.50 కోట్లు. ఇక మన కర్ణాటకలో మనకి ఇంకా బ్రేక్ అయితే కాలేదనమాట. అక్కడ మనకైతే డిజాస్టర్ అయితే కాబోతుంది. తమిళనాడులో అయితే 4.28 కోట్ల దాకా షేర్ అయితే వచ్చింది. ఇక్కడ బేకి అంటారంటే 15 కోట్లు. మనకు తమిళనాడులో కూడా మనకైతే బ్రేక్ అయితే కాలేదనమాట. ఇక డిజాస్టర్ అయితే కాబోతుంది తమిళనాడులో అయితే. ఇక కేరళలో అయితే మనకైతే ఇప్పటికి కూడా మనకైతే 25 లక్షల దాకానే ఆగిందనమాట. ఇక మనకైతే కేరళలో అయితే డబుల్ డిజాస్టర్ అనమాట. ఇక చెప్పలేమన్నమాట. ఇక డైరెక్ట్ హిందీ పై రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి మనకైతే 17.27 కోట్ల దాకా షేర్ అయితే వచ్చింది. ఇక్కడ బ్రేక్ అంటారంటే 42.50 కోట్ల దాకా షేర్ అయితే వచ్చింది అనమాట. ఇక్కడ బ్రేక్ అయితే కాలేదనమాట హిందీ పై రెస్ట్ ఆఫ్ ఇండియాలో అయితే. ఓవర్సీస్లో అయితే 13.38 కోట్ల దాకా షేర్ అయితే వచ్చింది. ఇక్కడ బేకి అంటారంటే 25 కోట్లు. అలా మాకు టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ అయితే 107.60 కోట్ల దాకా షేర్ అయితే వచ్చింది. గ్రాస్ అయితే 197.45 కోట్ల దాకా గ్రాస్ అయితే వచ్చింది అనమాట. వరల్డ్ వైడ్ బేకి అంటారంటే 223 కోట్ల దాకా షేర్ అనమాట. ఇంకా మనకు రావాల్సింది 115.40 కోట్ల దాకా షేర్ వస్తే మనకైతే బ్రేక్ అయితే అవుతుంది అనమాట గేమ్ చేంజర్. ఇక మనకైతే డబుల్ లాస్ అయితే కాబోతుంది అనమాట. ఎందుకంటే మనకి ఒక్క ఏరియాలో కూడా మనకి ఇక బ్రేక్ అయితే కాలేదనమాట. ఇక అందుకే మనకైతే డబుల్ డిజాస్టర్ అయితే కాబోతుంది అనమాట. మరి మీరేమనుకుంటారు? బ్రేక్ అయినా అవుతుందా కాదా, లేకపోతే డబుల్ డిజాస్టర్ అవుతుందా కాదా కింద అయితే కామెంట్ చేయడానికి లింక్స్. ఓకేనా? మరి ఇది లింక్స్ మరి మూవీ కలెక్షన్స్ అనమాట. మరి మీకు ఎలా అనిపించింది? వీడియో నచ్చిందా నచ్చలేదా కింద అయితే కామెంట్ చేయడానికి. వీడియో నచ్చితే మాత్రం లైక్ కొట్టి షేర్ కొట్టి సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీ చేయండి లింక్స్. అండ్ మళ్ళీ వీడియోలో కలుసుకుందాం. బై బై డార్లింగ్స్.